ఎప్పుడు చూసినా రాజకీయాలతోని అస్సలు రికాం లేకుండా ఉంటారు లీడర్లు. పొద్దుగాల ఇంట్లోకించి బయటికి వెళ్ళిర్రంటే ఇక మళ్ళా అర్ధరాత్రి ఎప్పుడు ఇంటికి చేరుతారో వాళ్ళకే తెలియదు. ఆఫీసర్లతోని మీటింగ్లు, పబ్లిక్ తోని ముచ్చట్లు, అటు పోవుడు ఇటు పోవుడు పురుసతే ఉండదు. అట్లా ఇక ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతుంటారు సార్లు. అందుకే ఇక అప్పుడప్పుడు గిట్ల అవుతుంటది. చూడు ఏమైందో మీరే. ఓ దిక్కు రాజకీయాలు, ఇంకో దిక్కు సినిమాలు. ఎప్పుడు చూసినా గడియరిగా ఉండదు జనసేనాని పవన్ కళ్యాణ్ సార్కు. అట్లా ఇక సార్కి ఇప్పుడు జర పానం ఖరాబ్ అయిందట. చిన్నపాటి ఆపరేషన్ కూడా చేసిండ్లట. మరి ఇక ఏం సర్జరీ చేసిండ్రు ఏంది అనేది అయితే చెప్పలేదు, కానీ సైనసైటిస్ అన్నట్టు మాట్లాడుకుంటారు అందరూ. అంటే ముక్కు లోపల సర్జరీ అయింది అన్నట్టు చెప్తుండ్రు. సర్జరీ అయినాక సారు వెంటనే ఇంటికి కూడా వెళ్ళిపోయిందట. ఓ వారం 10 దినాలు ఆరాం చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎప్పటి లెక్కనే తిరగవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రట డాక్టర్లు. ఇక సారుకు పానం బాగాలేదనే ముచ్చట తెలిసి అభిమానులు మస్తు బెంగటిల్లుతాండ్రు. అట్లనే పెద్ద పెద్ద వాళ్ళంతా ఫోన్లు చేసి బాగోగులు కనుక్కుంటాండ్రు. ఢిల్లీకించి మోదీ సార్ కూడా ఫోన్ చేసి ఎట్లున్నది ఏం కథ అని అడిగి తెలుసుకున్నాడట. సీఎం చంద్రబాబు సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. డిప్యూటీ సీఎం జల్దిగా కోలుకోవాలి అన్నట్టు రాసుకొచ్చిండు. చదువుల మంత్రి లోకేష్ సార్ సుత పవన్ అన్న చెప్పన మంచిగా కావాలి, మళ్ళా మందిలో తిరగాలి అన్నట్టు కామెంట్ పెట్టిండు. అటు మెగాస్టార్ చిరంజీవి సారు తమ్ముని ఆరోగ్యం మంచిగా ఉన్నది, ఎవరేం పరిశాన్ కావద్దు అన్నట్టు రాసుకొచ్చిండు. ఏమైనా పవన్ సారు సినిమాలు తక్క చేసి రాజకీయాలలోకి వచ్చినాక మస్తు బిజీ అయ్యిండు. జర ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి అని కోరుకుంటారు ఫ్యాన్స్.